అలాగే బీసీలందరూ మధు యాస్కితో సహా బయటకు రావడానికి రెడీగా ఉన్నారు వాళ్ళ టీంతో, ఒక 20 మంది ఎమ్మెల్యేలతో. ఇంకా దళితుల అద్దంకి దయాకర్ లాంటి వాళ్ళు 10 మంది ఉన్నారు. మేము ఒక టీం అని. ఇప్పటికీ కాంగ్రెస్ 3-4 ముక్కలై ఉంది. తుమ్మితే ఊడిపోయిన ముక్కు, తుమ్మితే ఊడిపోద్ది. సో ఇలాగైతే 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఏమవ్వాలి? అక్కడ చంద్రబాబు నాయుడు ప్రస్తుతం చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు. టీడీపీ ఓ సంవత్సరంలో అది కూలిపోద్ది. ఎందుకు? ఆయనే అంటున్నాడు చేతులు ఎత్తేసాం, ఖజానా ఖాళీగా ఉందని. అప్పుడు తెలీదా నీకు? ముఖ్యమంత్రి క్యాండిడేట్గా బాబు వస్తే జాబ్ అన్నా, 1 కోటి మంది నిరుద్యోగులు ఉన్నారు, జాబ్ లేదు అక్కడ. జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటి చేసిన పనేటి? ముఖ్యమంత్రి అవగానే చంద్రబాబు నాయుడు ఇల్లు కూల్చాడు ఇల్లీగల్ అని. ఆ రోజే చెప్పాను నీ పతనం అవుద్దని. జనవరి 9న ఆయన కలడానికి చెప్పాను ఈవీఎం ట్యాంపరింగ్లు. ఆయన అరగంట నన్ను బయట నిలబెట్టాడు. నేను లోపలికి వస్తే నన్ను కలిస్తే నువ్వు మరలా ముఖ్యమంత్రి, లేకపోతే నేను చెప్పిస్తున్నాను నువ్వు ముఖ్యమంత్రిగా ఉండవని. మీరు లైవ్లు ఇచ్చారు. 100లో 1 జరగలేదని చెప్పండి. మేము సిద్ధపడలేదు. ఇప్పుడు మేము ప్రజాశాంతి పార్టీ గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా కమిటీలు వేస్తున్నాం. ఎందుకు? ఇప్పుడున్న 7.5 లక్షల కోట్లు రేవంత్ చేయబోయే అప్పు 3 లక్షల కోట్లు తీర్చాలంటే, వడ్డీలు కూడా కట్టాలంటే ప్రజాశాంతి పార్టీ రావాలి. ఆల్రెడీ రేవంత్ రెడ్డి చేతులు ఎత్తేసాడు, అక్కడ చంద్రబాబు నాయుడు చేతులు ఎత్తేసాడు, దేశంలో మోదీ చేతులు ఎత్తేసాడు. మోదీ చేసిన అప్పు 128 లక్షల కోట్లు, కేసీఆర్ చేసినప్పు 7 లక్షల కోట్లు, జగన్ చంద్రబాబు 10 సంవత్సరాల్లో చేసినప్పు 13 లక్షల కోట్లు. వడ్డీ కట్టలేని పని. ఆంధ్రప్రదేశ్లో 1 కోటి మంది నిరుద్యోగులు, తెలంగాణలో 60 లక్షల మంది నిరుద్యోగులు. ఎవరు ఉద్యోగాలు ఇవ్వగలరు? మోదీ ఇవ్వలేదు, కేసీఆర్ ఇవ్వలేదు, చంద్రబాబు ఇవ్వలేదు, జగన్ ఇవ్వలేదు, రేవంత్ రెడ్డి ఇవ్వలేదు. 9 నెలల్లో కనీసం 9 లక్షల ఉద్యోగాలు ఇద్దిన రేవంత్ రెడ్డి తమ్ముడు ద్వారా. బాధతో మాట్లాడుతున్నాను. సామం అయిపోయింది, దానం అయిపోయింది, వార్నింగ్ ఇస్తున్నాను రేవంత్ రెడ్డికి. వింటే బాగుపడతాం, లేదా కేసీఆర్ లాగా నీ పాలన అతి త్వరలో అంతం అవబోతుంది. వింటావా? బాగుపడతావు. 10 సంవత్సరాలు మంచి ముఖ్యమంత్రి ఉంటావని ఆ రోజు నేను అసెంబ్లీకి పిలిస్తే వెళ్ళాను. లైఫ్లో అసెంబ్లీకి స్పీకర్గా పిలిస్తే 1995లో అప్పుడు స్పీకర్ యనమల రామకృష్ణుడు ఫోన్లో స్పీచ్ ఇచ్చాను 40 మినిట్స్. మీరు వినే ఉంటారు. బాలయ్య గారు 99 నుంచి 2002 స్పీకర్గా పార్లమెంట్కి పిలిస్తే వెళ్ళలేదు, వీడియో స్పీచ్లు ఇచ్చాను. అలాంటిది ఇప్పుడు మీ ఇంటింటా తిరుగుతున్నాను ప్రపంచాన్ని విడిచిపెట్టి. ఇక్కడ సమిట్లు పెట్టి నిరుద్యోగ సమస్య నిర్మూలన చేద్దామని బుద్ధున్న వాళ్ళందరూ గాడిద బుద్ధులు పక్కన పెట్టి బీజేపీకి 15 సంవత్సరాలు టైం ఇచ్చారు, కేసీఆర్కి 10 సంవత్సరాలు టైం ఇచ్చారు, కాంగ్రెస్కి 55 సంవత్సరాలు టైం ఇచ్చారు. ఇంకా బుద్ధి లేని వాళ్ళు తప్ప ఈ 3 పార్టీలకి ఇంకెవరు ఓట్లు వేయకూడదు. మీకు బుద్ధి ఉంటే నిరుద్యోగులారా, ఉద్యోగులారా, మీకు తెలివితేటలుంటే బాబు మోహన్ లాగా పార్టీలో చేరండి, ఒత్తిడి వచ్చేటప్పుడు వదిలేద్దరు. కానీ గద్దరన్నలాగా అన్ని పార్టీలు కాదని ఇది ఇక్కడే వచ్చి రిసీట్ తీసుకొని గద్దరన్న పార్టీలో చేరాడు. ప్రాణం పోయినా ఆయన్ని చంపేశారు. ఆయనతో హాస్పిటల్లో లెటర్ తీసుకున్నారు, నా ప్రాణం పోతే మీరు బాధ్యులు కాదని. అంటే అర్థం ఏంటి? మిమ్మల్ని చంపేస్తున్నాం, లెటర్ ఇవ్వండి అని. ఎవడైనా మాట్లాడతాడు ఈ తెలంగాణలో, ఆంధ్రాలో? నేను మాట్లాడతా. నన్ను చంపడానికి ఎవడైనా ప్లాన్ చేస్తే 7 ప్లాన్ చేశారు. రాజశేఖర్ రెడ్డి, మా బ్రదరు, ఎంఐజే ప్రకాష్ వైస్ ప్రెసిడెంటు, సెక్రటరీ జాషువా, ట్రెజరర్ జాన్ ఎలిసా, థామస్, 7 పైకి పోయారు. 2 యాక్సిడెంట్ల ద్వారా 5 గుండెలు ఫెయిల్ అయ్యి, కిడ్నీలు ఫెయిల్ అయ్యి. ఎవడైనా నన్ను చంపాలని ఆలోచిస్తే దేవుడు 7 రోజులు 30 రోజులు టైం ఇస్తాడు. 2009లో వీళ్ళకి ఇచ్చినట్టు పైకి పోతారు. నాకు ఆ భయం లేదు, ప్రాణ భయం.
ఉంటే ఇలా తిరగను నేను. తలుపులు తీసుకొని సెట్లు ఆడుకోం బయట. నన్ను చంపాలన్నాడు, ముందు చేస్తాడు కుక్క చావు. ముక్కలు అయిపోతా, నీ ముక్కలు కూడా దొరకవని 100 నుంచి 1000 సార్లు చెప్పాను మీడియాలో రాజశేఖర రెడ్డి గురించి. అదే జరిగింది. ముక్కలు అయిపోయి ముక్కలు కూడా దొరకలేదు పీసులు. అందుకే జగన్ నా జోలికి రాలే. చంద్రబాబు జోలికి కేసీఆర్ వెళ్ళాడు. కేసీఆర్ అందరితో ఆడుకోలేదా? కోదండరామ్ని అరెస్ట్ చేయలేదా? ఆడుకోలేదా? రేవంత్ రెడ్డిని ఆడుకోలేదా? మందకృష్ణ మాధవ్ని ఆడుకోలేదా? బండి సంజయ్ని ఆడుకోలేదా? చంద్రబాబుని ఆడుకోలేదా? నన్ను ఆడుకున్నాడా? ఒకేసారి వాళ్ళ కొడుకు బుద్ధి లేక అటాక్ చేశాడు. 2 సంవత్సరాల్లో ఇప్పుడు రోడ్ల మీద పడ్డారు. అయ్యా అని భిక్షం అడుక్కుంటున్నారు బీజేపీ వాళ్ళు. మా కవితను బయటికి తీసుకురండి అని. కవితను అరెస్ట్ చేయమని ఎవరు పిటిషన్ వేశారు? కవితను అరెస్ట్ చేయమని సిబిఐ డైరెక్టర్ని ఎవరు కలిశారు? నేను తప్ప ఈ దేశంలో డైరెక్టర్ని. శర్మిల కూడా వెళ్ళింది. నేను వెళ్ళిన తర్వాత కలుద్దామని అక్కడెక్కడో ఎంట్రన్స్లో అప్లికేషన్ ఇచ్చి వెళ్ళిపోయింది. అదే జైస్వాల్ గారు సిబిఐ డైరెక్టర్, నేను లేట్ అయినా వెయిట్ చేశారు, ఆనరబుల్గా రిసీవ్ చేసుకున్నారు, నెత్తిమీద చేసి ప్రేయర్ చేయించుకున్నారు. జ్యోతి ఉంటుండగే మంచి నిర్ణయాలు తీసుకున్నారు. ఇది చాలా కాలం 3 నెలలు 6 నెలల తర్వాత ప్రెస్ మీట్ సరిగ్గా పెడుతున్నాం అనుకున్నా. ఈరోజు ఈ అన్కన్స్ట్రక్షను నేను ప్రెస్ మీట్ పెడుతున్నానని రాత్రి రిలీజ్ చేసిన తర్వాతే రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకొని మన ప్రెస్ మీట్ని డిస్ట్రాక్ట్ చేయడానికి ఇలాగే రాజశేఖర రెడ్డి ఒక 50-100 సార్లు చేశారు. ఇలాగే కేసీఆర్ 50-100 సార్లు చేశారు. ఇలాగే జగన్మోహన్ రెడ్డి 50-100 సార్లు చేశారు. అదే పాతలో రేవంత్ రెడ్డి తమ్ముడు వెళ్తే జగన్మోహన్ రెడ్డికి ఎలాగైతే గుండె గీసేశారో ఆంధ్రాలో, కేసీఆర్కి అయితే ఎలా గుండె గీసేశారో తెలంగాణలో, కాంగ్రెస్కి అయితే ఎలాగైతే గుండె గీసేశారో దేశమంతటా, అలాగే రేవంత్ రెడ్డి తమ్ముడు కూడా చాలా నాకు ఆయన అంటే అభిమానం. కానీ నేను అనుభవంతో, ఆయన చిన్న కుర్రోడు, 92 పరేడ్ గ్రౌండ్స్లో జిమ్ఖానా గ్రౌండ్స్లో పెట్టిన మీటింగ్లు పెడదామని డిసెంబర్ 3న నన్ను కలిసిన విషయం మీ మీడియా అందరికీ తెలుసు. డిసెంబర్ 4ని నేను రాహుల్ గాంధీకి అల్టిమేటం ఇచ్చాను, ఆయన సీఎం చేయకపోతే నా మద్దతు ఉండదు అని. డిసెంబర్ 7న ఆయన సీఎం చేశారు. బట్టిని చేయకుండా, పొంగులేటిని చేయకుండా, ఇంకొక ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు, జానారెడ్డి లాంటి వాళ్ళు 10 మంది ఉంటుంటారు. ఆ విషయం మేము మాట్లాడుకున్నది. ఇగో ఇక్కడ కూర్చున్న పివి రావు, అప్పుడు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, ఇప్పుడు మా ప్రజాశాంతి పార్టీలో స్టేట్ కోఆర్డినేటర్, ఆయన కూడా విన్నాడు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి అందరూ పక్కనే ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ దగ్గర నన్ను కలవడానికి వచ్చాను, సపోర్ట్ ఇచ్చాను. తప్ప మద్దతు ఇవ్వడం తప్ప, ఆయన ఇంటికి వెళ్ళడం తప్ప, అసెంబ్లీకి వెళ్ళడం తప్ప, సెక్రటరియట్కి వెళ్ళడం తప్ప, వీడియో తీసుకోవడం తప్ప, మీ కొరకు తెలంగాణ ప్రజలు బుద్ధుంటే అందరూ ప్రజాశాంతి పార్టీలో చేరుతారు, కమిటీల్లో చేరుతారు. బుద్ధి లేని వాళ్ళు ఇంకా బీజేపీలోను, బీఆర్ఎస్లోను, కాంగ్రెస్లో కొనసాగుతారు. వాళ్ళని కొట్టుకొని 5 సంవత్సరాలు వీళ్ళు వస్తారు, వీళ్ళు కొట్టుకొని వాళ్ళ ఎలక్షన్కి 5 సంవత్సరాలు వస్తారు. వాళ్ళందరిని కొట్టుకొని మీరు కూడా సుడాన్, శ్రీలంకలా తయారవుతారు. నువ్వు నన్ను రెచ్చగొట్టావు భార్గవ్. ఇప్పుడు నేను మొత్తం స్పీచ్ ఇచ్చేసాను, ఇంకా అక్కడ మరి వెళ్ళను. ఇప్పుడు కన్వెన్షన్ సెంటర్కి వెళ్దాం అనుకున్నాను. ఇగో మీరు రిపోర్ట్ చేసిన వాళ్ళు అందరికీ పంపించండి. పంపిస్తారా? అది ఆల్రెడీ మాట్లాడిస్తాం. ఏపీ ట్యాంపరింగ్ది అది రుజువులు అయిపోయాయి. ఇది జరగడం కాదు. బీజేపీకి 0.8 అంటే 100కి 1 ఓటు పడలేదు 2019లో. ఇప్పుడు బీజేపీ ఎంపీలు 1 లక్షతో 2 లక్షలతో ఎమ్మెల్యేల మెజార్టీతో గెలవడం ఏంటి? పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేసినా గెలవలేదు. 5 పార్టీలతో కలిసి జేడీ లక్ష్మీనారాయణ, సిపిఐ, సిపిఎం, బీఎస్పీతో కలిస్తే 5-6% ఓట్లు వచ్చాయి. ఇప్పుడు 1 లక్ష మెజారిటీతో గెలవడం ఏంటి? ప్రజలేమో మంచి నాయకులకు ఓట్లు వేస్తున్నారు చాలామంది, అందరూ కాదు, 50%. అంతవరకు ఎందుకు నా ఎలక్షన్ గురించి మాట్లాడతాను. విశాఖపట్నం శ్రీ భారత్ అని పేరు ఎప్పుడైనా విన్నావా? ఎవడు వినలేదు. శ్రీ భారత్ ఎవడరా అంటే కుర్రోడు, చంద్రబాబు నాయుడు కొడుకు తోడల్లుడు అని, లేదా ఆ యాక్టర్ మన బాలకృష్ణ కూతురు చేసుకున్నాడు అల్లుడని. దేన్ని బట్టి నరేంద్ర మోదీ కంటే 5 రెట్లు మెజారిటీ వచ్చింది ఆయనకి.
ఆయన హైట్ని బట్ట, కలర్ని బట్ట, వైట్ని బట్ట, దేన్ని బట్టి ఏం ఉద్ధరించాడు శ్రీ భారత్? వెన్స్డే మాట్లాడాను కోర్టు 2లో 5 నిమిషాలు మాట్లాడిపోయేసరికి జడ్జి గారు ఆర్డర్ పాస్ చేసి నోటీసులు పంపించారు. లేదు లేదు వినండి, స్టోరీ వినండి, మీరు ఆర్డర్ ఇవ్వడానికి రెడీ కృష్ణమోహన్ గారు, ముందు వినండి అన్నా. వింటాను చెప్పండి అన్నారు. చక్కగా స్టోరీలన్నీ విన్నారు. వెంటనే డైరెక్షన్ ఇచ్చారు, అడిగిన ప్రేయర్ నోటీసులు పంపించారు. ఎలక్షన్నే రద్దు చేయమన్నా. రుజువులు చేశా, 10 పాయింట్లు రుజువులు చేశాను. అది ఈవీఎం ఎలక్షన్లు ఎలాగా అని. సిపిఎంలు సిపిఐలు తెలియక కేసీఆర్కి 10,000 ఓట్లు వేయించారు మునుగోడులో. కానీ కేసీఆర్ బీజేపీ కుమ్మక్కై నెంబర్ 1 నెంబర్ 2లో వచ్చారు. కాంగ్రెస్కి డిపాజిట్ రాకుండా చేశారు. బుద్ధున్న వాళ్ళందరూ పాలు రావాలి, పాలన మారాలి అంటున్నారు. బుద్ధి లేని వాళ్ళు ఈ డబ్బులు 2,000 3,000 తీసుకొని ఓట్లేసిన వాళ్ళందరూ మా అన్న డబ్బులు ఎత్తున్నాడు, చీరలు కడుతున్నాడు, గోల్డ్ ఎత్తున్నాడు అని వాళ్ళకి ఓట్లు వేస్తున్నారు. బుద్ధి లేని వాళ్ళు. వాళ్ళందరికీ బుద్ధి రావాలంటే 60 లక్షల నిరుద్యోగులు, మీ కుర్రోళ్ళందరూ, మీ మీడియా అందరూ రేవంత్కి సపోర్ట్ చేశారు. యూట్యూబ్లో వాళ్ళు ఒక్కరిని కాళ్ళం లేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి. నేను ఇప్పుడు వచ్చిన భార్గవ్ అని పేరుతో సహా పలకరించాను. ఆ కుర్రాడికి ఏముంది? ధైర్యం ఉంది. నువ్వు రఘుతో నేను ఉన్నావు, ధైర్యం ఉంది రఘుకి భార్గవ్కి. డేరింగ్ డాషింగ్గా రిపోర్ట్లు చేస్తారు. వాళ్ళకి కోపమే. రేవంత్ రెడ్డి కనీసం వీళ్ళు 15 యూట్యూబ్ ఛానల్ బట్టే మంచి మీడియా ద్వారా రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడు, మనందరం మద్దతు ఇస్తే. ఇప్పుడు వాళ్ళ పేర్లే తెలియదు రేవంత్కి. చాలా పెద్దోడు అయిపోయాడు. ఈ ముఖ్యమంత్రి అంటే ఆయనకు తెలియట్లేదు. 29 రాష్ట్రాలు ఉన్నాయి, 2,900 మంది ముఖ్యమంత్రులు అవుతారు, పోతారు. అది ఇద్దరూ కోరుతున్నారు. ఎవరికి మద్దతు అన్నది అక్టోబర్ 2 నిర్ణయం తీసుకుంటారు. ఎందుకంటే గెలుపు ఓటమి 1% అక్కడ. 3 నుంచి 6 స్వింగ్ స్టేట్స్ అంటాం అక్కడ ఎలక్ట్రల్ ఓట్లు. నేను 92లో బిల్ క్లింటన్కి పూర్తిగా మద్దతు ఇచ్చి క్యాంపెయిన్ చేశాను. ఆయన ప్రెసిడెంట్ అయ్యాడు, డెమోక్రాట్. రిపబ్లికన్ జార్జ్ బుష్ నా శిష్యుడు, ఆయనకు 18 నెలలు క్యాంపెయిన్ చేశాను. 2000 ఆయన ప్రెసిడెంట్ అయ్యాడు. క్రిస్టియన్స్ అందరూ ఒబామాకు విరుద్ధంగా 2,600 కోట్లు 260 కోట్లు ఒబామాకు విరుద్ధంగా నిలబడితే నేను క్యాంపెయిన్ చేశాను. $100,000 ఇచ్చాను. డెమోక్రాట్ మళ్ళీ ప్రెసిడెంట్ అయ్యాడు. 2016లో బుక్ రాసి హిల్లరీ క్లింటన్ ఓడించి ట్రంప్ రిపబ్లికన్ మరలా ఆయనకి క్యాంపెయిన్ చేసి 45 ఓట్లతో గెలిచాడు. 2020లో సేవ్ అమెరికా ఫ్రమ్ ట్రంప్ అని బుక్ రాసి జో బైడెన్ పడుకున్నోని లేపి ఆయనకు మద్దతు ఇచ్చాను. ఆయన ప్రెసిడెంట్ అయ్యాడు. ఎడిది 3 డెమోక్రాట్లు 2 రిపబ్లికన్. ఇప్పుడు కమలా హ్యారిస్కి మద్దతు ఇస్తే ఆవిడ అవుద్ది, ట్రంప్కి మద్దతు ఇస్తే ఆయన అవుతాడు. ఎవరికి మద్దతు ఇవ్వాలో దేవుడు నాకు ఇంకా చెప్పలేదు, నిర్ణయం తీసుకోలేదు. వెళ్తున్నాను, అక్కడే ఉంటాను అమెరికాలో. మన రాష్ట్రాలు పాడైపోతాయి. అయినప్పటికీ నేను వెళ్ళాలి కనుక November 5th ఎలక్షను, October 2 సమిట్ అక్కడ. ఇక్కడ రేవంత్ రెడ్డి సమిట్ పెడతాడు, లెటర్ ఇస్తాడని వెయిట్ చేశాను. ఇప్పుడు ఆయన లెటర్ ఇవ్వట్లేదు, సమిట్ పెట్టడం లేదు, నాతో ప్రయాణం చేయట్లేదు కనుక కనీసం October 2 ఎక్కడో ఒకటి చిన్న సమిట్ 4 రోజుల్లో ఎలాగో అలా పెట్టాలని అక్కడికి వెళ్తున్నాను. ఎంత సక్సెస్ అవుతామో తెలియదు. ఎందుకంటే ఇక్కడ 9 నెలలు రేవంత్ రెడ్డి తమ్ముడు అని ఆశించా. ఆయన పూర్తిగా ఫెయిల్ అయిపోయాడు. ఇలాగైతే ఇంకో 9 నెలలు ఉంటాడో లేదో తెలియదు. కనుక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మళ్ళీ కాంగ్రెస్లో ఎవరు చేరకండి. మీకు ప్రజాశాంతి పార్టీ అండగా దండగా ఉంటుంది. ప్రజాశాంతి పార్టీలో మీరు చేరొచ్చు. టైం వచ్చినప్పుడు చెప్తాను. ముందు కమిటీలు, మా కోర్ కమిటీ 10 జిల్లాల 10 కోఆర్డినేటర్లు మీ దగ్గరికి వస్తారు. అందులో నువ్వే జిల్లా తీసుకున్నావు, సంగారెడ్డి నిలబడు. ఉమ్మడి మెదక్ ఆయన తీసుకున్నాడు, పివి రావు. గుమ్మడి సుబ్బారావు నల్గొండ తీసుకున్నాడు. రత్నం నువ్వు హైదరాబాద్ కదా, ఓయూ యూనివర్సిటీ. మన అర్జున్ ఏది? అశోక్ నీదే జిల్లా, రంగారెడ్డి. అశోక్ అర్జున్ ఏ జిల్లా తీసుకున్నాడు? వరంగల్. ఇలాగ మేము స్టూడెంట్లని, ఆయన ఒక ప్రిన్సిపల్, ఆయన ఒక పొలిటికల్ లీడర్, బిజినెస్ మ్యాన్, ఓయూ లీడర్స్ని, స్టూడెంట్ని మాకున్న 95 లక్షల మందిని కాంటాక్ట్ ఇచ్చి
గద్దరాన్ని ఇచ్చిన సలహా పాటిస్తున్నాం. అన్న మండల స్థాయిలో 10 మందిని అన్నా, నిర్మాణం నిర్మాణం లేకపోతే ప్రజలు నమ్మరు. ఇప్పుడు మండలే కాదు, గ్రామ స్థాయి కమిటీలు వేస్తున్నాం. అక్టోబర్ 2 లోపుని జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయి కంప్లీట్ అయిపోతాయి. డిసెంబర్ 31 లోపుని మండల గ్రామ స్థాయిలు కంప్లీట్ అయిపోతాయి. ఆ తర్వాత ఎలా చేయాలి? ఎలక్షన్స్ కాంగ్రెస్ 4 ముక్కలు చేయాలా? బీఆర్ఎస్ 3 ముక్కలు అయిపోద్దా? లేదా ఎవరితో ఎట్లా నడపాలి? అవసరమైతే పొత్తులు ఉంటాయా? మధ్యంతర ఎన్నికలు తీసుకొస్తావా? అవన్నీ ఆడతా. నేను చేసిందంతా సక్సెసే కదా. అందుకనే ఇవాళ నాగార్జున బిల్డింగ్ను కూల్చడానికి కారణం, నేను ప్రెస్ మీట్ పెట్టినప్పుడల్లా రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెడతా. అది ఢిల్లీలో అయినా హైదరాబాద్లో అయినా వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టిస్తున్నాడు. సేమ్ కేసీఆర్ కేటీఆర్ చేసినాయే, వైఎస్ఆర్ చేసినాయే, చంద్రబాబు చేసినాయే. వాళ్ళ బుక్లో నుంచే ఈయన నేర్చుకుంటున్నా. కానీ వాళ్ళు ఎలా పతనం అయిపోయారో ఆయన చూడడం లేదు. ఆయనకి తెలుసు నేను ఎక్కువ కాలం సీఎంగా ఉండను, 5 సంవత్సరాలు. అందులో నా మద్దతు లేకపోతే ఆయన ఉండడు. ఉన్న వరస్ట్ సీఎం అని అనిపించుకుంటాడు. ఎందుకంటే ఉద్యోగాలు రాకుండా, కంపెనీలు తేకుండా, అప్పులు చేసేసి ఇంకెంతకాలం తెలంగాణ ప్రజలను సర్వనాశనం చేస్తారు, ఆంధ్రుల్ని సర్వనాశనం చేస్తారు. కనుక మనం కలిసి పనిచేద్దాం. మీకు అవకాశం ఇస్తున్నాను. మీకు కావాలా? నేనున్నా. మీకు వద్దా? 200 దేశాలు ఉన్నాయి నాకు. మీ ఇష్టమే. థ్యాంక్ యూ వెరీ మచ్.